మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరుకుంది. డిమాండ్ల సాధనే లక్ష్యంగా కార్మికులు విధులను బహిష్కరించడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించిన కార్మికులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తమ నిరసనను తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం ఆపబోమని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఈరోజు మంచిర్యాల డిపో ముందు మహాధరణ చేయడం జరిగింది. అక్కడ కూడా ఏది ప్రైవేట్ ఓనర్లతో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయ్యా రేపు పొద్దున మళ్ళా మన వర్కర్లు వస్తేనే మీ బల్లాన్ని నిలుతాయి, ఇవాళ ప్రైవేట్ వాళ్ళతో తీస్తే దీనివల్ల ఆర్టీసీకి నష్టమే తప్ప లాభాలేం లేవు. కావాల్సుకొని మేనేజ్మెంట్ నష్టాల పాట చేపడతా ఉన్నది. ఈ నష్టం అంతా మళ్ళా ప్రజల వెన్న వేస్తుంది. కాబట్టి దీన్ని మనుగడగా తీసుకొని ఏదన్నా కానీ తొందరగా ఫాలో అప్ చేసి అందరి మా కోరికలు ఏమన్నా కానీ వెంటనే నెరవేర్చి, మేము గుంటమ్మ కోరికలు ఏం కోరడం లేదు. మాకు రావాల్సిన విలీనము ప్లస్ మాకు పీఆర్సీ ఇస్తే మేము ఏమీ అడగకుండా మేము డ్యూటీలు చేస్తాం. దీన్ని మనుగడగా తీసుకొని ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం. ఇవాళ మహాధరణ చేసినాం డిపో ముందర. అక్కడికి వెళ్ళి అంబేద్కర్ గారికి వచ్చి అంబేద్కర్కి పూలమాల వేసి ర్యాలీ వచ్చి పూలమాల వేసి వారికి రాజ్యాంగ కర్తకు ఇవాళ రాజకీయ నాయకులు చేస్తున్న దానికోసం ఆయనకు చెప్పుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే సవరణలు అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒక పే రివిజన్ చేయాలని ఆనాడే అంబేద్కర్ రాసిండు. దానివల్ల ఇప్పుడు మేము అంబేద్కర్ గారు చెప్పుకోవడం జరిగింది. ఇప్పటికైనా రాజకీయ నాయకులు ఈ మనగలను తీసుకొని వెంటనే మా గురించి స్పందించాలని మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు